అయినటువంటి ఒక కుటుంబము దైవ సేవకుల దగ్గరికి వెళ్ళిందట. వెళితే దైవ సేవకుడు అయ్యా మా శ్రమలలో ఉన్నాయి, దేవుడు మాకు ఏం లేదు చేయలేదు అని చెప్పి ఆ కుటుంబం చెప్తే, సరే నేను ప్రార్థన చేస్తాను, మీరు ఇంటికి వెళ్ళిపోండి, ఈ రాత్రి మీ కుటుంబం ప్రార్థనలో కూర్చోనండి, మీరు కొన్ని సంవత్సరాల నుంచి దేవుడు ఏ సంవత్సరంలో ఏమీ చేయలేదా, ఏమైనా చేస్తే గుర్తుకొస్తే అవన్నీ కూడా ఒక పేపర్ మీద రాసి ప్రభుని స్తుతించండి అని చెప్పాడట ఆ దైవజనుడు. ఇంటికి వెళ్ళి ఆ రాత్రి వారు ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ ఉండగా దేవుడు చేసిన కార్యాలన్నీ ఒక్కొక్కటి వారి మనసులోకి జ్ఞాపకానికి వస్తున్నాయి. ఫలానా సంవత్సరం ఫలానా జబ్బు పడితే ఆ విషయంలో దేవుడు స్వస్థపరిచాడు, ఆర్థికంగా ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందిలో దేవుడు సహాయం చేశాడు. ఇలా ప్రతి సంవత్సరము దేవుడు ఏదో ఒక కార్యము చేస్తూనే వచ్చాడు, చేయకుండా ఏది లేదు అనే సంగతిని వారికి గమనించి మరలా మాస్టర్ గారి దగ్గరికి వాళ్ళు రాలేదట. తర్వాత కొన్ని దినాలకి మరలా వాళ్ళు వచ్చి అయ్యగారితో కలిస్తే, ఏమ్మా మీరు ఏదో అన్నారు కదా దేవుడు ఏం మేలు చేయలేదు. లేదండి, దేవుడు ఏదో మేలు చేశాడు, ఆ మేలు బట్టి ప్రభుని మేము స్తుతిస్తూ ఉన్నాము అని చెప్పి ఆ సేవకుడికి చెప్పారట. నిజమే ప్రియులారా, మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో మేలులు చేస్తూ ఉంటాడు. అందుకే భక్తుడు పాట పాడతాడు, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, యేసయ్యా 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 నిన్ను నమ్మినట్టు చెవికి వినబడలేదు, కంటికి నిరంతరంగా ఏదో ఒక సమయంలో
ఈ క్షణం వరకు మనం ఈ రీతిగా ఉన్నాము అంటే దేవుడు చేసినటువంటి మేలుని సంగతిని జ్ఞాపకం చేసుకుంటారు. కనుక ఆయన చేసిన మేలుని బట్టి, ఆయన చేసిన మహోపకారాన్ని బట్టి మనం ఏం చేయాలి? దేవుడికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి. చెల్లి రాజీ చెల్లింది కదా 5వ కీర్తనలో, యెహోవాకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయండి, జనములలో ఆయన కార్యములను తెలియచేయండి, ఆయన గురించి పాడుడి, ఆయన గురించి కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటినీ సంభాషణ చేయుడి. యెహోవాను 4వ వచనం, యెహోవాను వెదుకువారు, యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధి నిత్యము. మరి దైవజనులను ప్రేరేపించి చదివించారేమో నాకు తెలియదు, కానీ ఆ కీర్తనలో ఆయన తన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి, రిమెంబర్ మీ, జ్ఞాపకం చేసుకోనండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ప్రశస్త రాత్రి వేళ కృతజ్ఞత కూడికలు ఏర్పాటు చేసినటువంటి కుటుంబాన్ని నేను మరొకసారి హృదయపూర్వకంగా ప్రభు నామములో వారిని అభినందిస్తున్నాను. దేవుడు చేసే కార్యాలని ఎక్కడ ప్రకటించాలంట? జనములలో ప్రకటించాలి. ఎప్పుడు ప్రకటించాలి? ఎల్లప్పుడూ యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎడతెగక కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సమయం దొరికినప్పుడల్లా యెహోవాకు కృతజ్ఞత స్తుతులు మనము దేవునికి చెల్లిస్తూ ఉండాలి. కృతజ్ఞత స్తుతి, కృతజ్ఞత అంటే ప్రత్యక్షంగా కనబడేది అర్పణ, స్తుతి అంటే నోటితో పలికేది, పెదాలతో స్తుతించేది. స్తుతి, స్తోత్రం, స్తోత్రం, స్తుతి అంటమే. స్తుతి అనేది నైవేద్యం, అర్పణ అనేది దేవుడికి చేసే ప్రార్థన అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నారు. కనుక ఎల్లప్పుడూ దేవుడు చేసిన మేలుని బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి, స్తుతించే వారిగా మనం ఉండాలి. ఈ కీర్తన ఎప్పుడు రాశాడు దావీదు అంటే దినవృత్తాంతముల 2వ గ్రంథం, మొదటి గ్రంథమే దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుకున్నా. ఆదిమందు యెహోవాను స్తుతించే విచారణను ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికి వారి బంధువుల చేతికి దానిని అప్పగించారు. ఆ స్తుతి ఇచ్చే విధమేనగా చదువురా, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును. ఇప్పుడు 105వ కీర్తన మొదటి 1 విషయంగా చదవండి. ఇక్కడ ఉన్నమాట అక్కడ ఉన్నాయా? ఉన్నాయి కదా. ఏ సందర్భంలో 105 కీర్తన రాశారనుకుంటున్నారు మీరు? చెప్పాలి. ఏ సందర్భంలో? ఇప్పుడు చెప్తాను, వినండి. 40 ఎత్తి ఒకసారి వినండి. 16వ అధ్యాయం 1వ వచనం, ఈ ప్రకారము వారు దేవుని మందసమును తీసుకొని వచ్చి దావీదు దాని కొరకు వేయించిన గుడారము నడుమ దానిని ఉంచి దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించి, దహన బలులు సమాధాన బలులు దావీదు అర్పించి చాలించిన తరువాత అతడు యెహోవా నామమున జనులను దీవించి పురుషులకి అని స్త్రీలకి అని ఇశ్రాయేలందరిలో ఒక్కొక్కరికి ఒక రొట్టెను, ఒక భక్ష్యమును, ఒక ద్రాక్ష పండ్ల అడను పంచిపెట్టెను. మరియు అతడు యెహోవా మందసమును ఎదుట సేవ చేయు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును వధించుటకును ఆయన స్తోత్రమును చెల్లించుటకును లేవీయుల కొందరిని నియమించాడు. వారిలో నియమించిన వారిలో స్తుతి చేసే విధానాన్ని ఎప్పుడు ఏర్పరిచాడు? దావీదు దేవుని మందసాన్ని తీసుకుని వచ్చిన దినమందు. అంటే దేవుని మందసం ఎక్కడుంది? ఒకప్పుడు సౌలు కాలంలో దేవుని మందసాన్ని ఎవరు పట్టుకుపోయారు? ఫిలిస్తీన్లు పట్టుకుపోయారు. ఫిలిస్తీన్ల దగ్గర
చేయి చాపాడు. చేయి చాపి మందసం పట్టుకోబోతే దేవుడి కోపం అతని మీదకి దిగి వచ్చింది. వెంటనే అతను ఏమైపోయాడు? చనిపోయాడు. దావీదు గారికి కంగారు వచ్చి ఏం చేశాడు చెప్పండి? కంగారు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఓబేద్యెదోము ఇంటిలో పెట్టాడు. 3 దినాలు 3 నెలలు ఓబేద్యెదోము ఇంటిలో దేవుడి మనసు ఉంది. 3 నెలలు ఉండేసరికి దేవుడు ఓబేద్యెదోము ఇంటిని అంతటిని అద్భుతంగా చుట్టుపక్కల పొలాలు పట్టున్నాడు, స్థలాలు పట్టున్నాడు, సమస్తాన్ని కొని ఆశీర్వదించబడుతున్నాడు. ఈ వార్త దావీదు గారికి తెలిసింది. అయితే దావీదుకు ఒక కోరిక, ఒక ప్రణాళిక. నేను గొర్రెల దొడ్డిలో నుంచి నన్ను దేవుడు ఉన్నతమైన సింహాసనం ఎక్కించాడు. నా దేవుడి మందసము ఆరు బయట వర్షంలో తడుపుతుంది. దానికి నేను ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాను. ఆ స్థలానికి దాన్ని తీసుకున్నాను. దావీదుకి ఎప్పుడు ఇచ్చో కోరిక. ఆ కోరిక చెప్తాడు. 132వ కీర్తన 132 చూడండి. 132వ కీర్తన. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షముగా జ్ఞాపకము. బాధలన్నింటినీ దేవుడు జ్ఞాపకం చేస్తాడు. దావీదు ఎంతో బాధలు పడ్డాడు. నిజమే ప్రియులారా, కుటుంబంలో ఎంతో సమస్యలు వస్తూ ఉంటాయి, ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, శత్రువుల ద్వారా సమస్యలు, మిత్రుల ద్వారా సమస్యలు, బంధువుల ద్వారా సమస్యలు, భర్త ద్వారా భార్యకు, భార్య ద్వారా భర్తకు, బిడ్డల ద్వారా తల్లిదండ్రులకు, ఇలాంటి అనేక శోధనలు వస్తూ ఉంటాయి. దావీదు కూడా వచ్చాయి కదా. సొంత కొడుకైనా అభిషేకం ద్వారా దావీదు పదవిచ్యుతుడై రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. సొంత కొడుకైన అమ్నోను అభిషేకం చెల్లిలైన తామారును చెబితే దాని ద్వారా అభిషేకం పగబట్టుకుని అమ్నోను ఏం చేశాడు చెప్పండి? కత్తితో చంపేశాడు. ఎన్ని బాధలండి దావీదు. అతను తట్టుకున్నాడు కానీ లోపల మరి ఎవరు తట్టుకోలేదు. అన్ని బాధల నుంచి పక్షులు జ్ఞాపకం చేసుకున్నాడు. అతడు ఆ దినానంట బాధలన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ దినానంట అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చాడంట. ఇందాక సోదరి చెల్లి చెప్పారు కదా, దేవుడు నా జీవితంలో కార్యాలు చేశాడు. నా భర్తకు బాగున్నప్పుడు ఆయన బాధను చూసి నేను తట్టుకోలేకపోయాను, విలువలాడిపోయాను. ఎన్నో కార్యాలు చేశాడు. ఆనాడే నేను నా మనసులో మేము అనుకున్నాం, ఈ బాధ నుంచి, ఈ వ్యాధి నుంచి, ఈ కష్టాల నుంచి, ఈ సమస్య నుంచి విడుదల పొందిన తర్వాత దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, స్తుతికోటలు ఏర్పాటు చేసుకోవాలని ఆనాడే వారు తీర్మానం చేసుకున్నారు, ప్రమాణం చేసుకున్నారు. ఎవరితో? దేవుడికి. అందుకే అనుకుంటాం దావీదు కూడా సమస్యలో ప్రమాణం చేసుకున్నాడంట. యాకోబు బలిష్ఠుడికి 3వ వచనం మొక్కుబడి చేసుకున్నాడంట. మొక్కుబడి, ప్రభువా ఇది నువ్వు నా జీవితంలో చేస్తావు, నేను కూడా ఇది చేస్తాను. ఎట్లా అనగా యెహోవాకు అక్కడ మొక్కుబడి ఎట్లాంటిదంటే, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు బలిష్ఠుడికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశించను. నేను పరుండు మంచం మీదకి ఎక్కను. నా కన్నులకు నిద్ర రానియను, నా కన్నులకు ఉరుకుపాటు రానియను. అది ఎఫ్రాతాలో ఉన్నదని వింటిని, యాయీరు పొలములో. అంటే దేవుడి మందసాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఇలా ఒక దృష్ట దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు. దేవుడు ఈ ఘనమైనటువంటి స్థితిలో నన్ను ఉంచాడు. ఇశ్రాయేలు 12 గోత్రాలకి రాజుగా నన్ను అభిషేకించుకున్నాడు. సౌలును కాదని నన్ను తన ఇష్టానుసారుడైన మనుషులని నా గురించి ఆయన సాక్ష్యం ఇచ్చి నన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. గొర్రెల దొడ్డిలో నుంచి సింహాసనానికి అధిరోహించి పుట్టించాడు. కనుక నా దేవునికి ఒక మందిరం కట్టాలి, నా దేవునికి ఒక నివాస స్థలం ఏర్పరచాలని చెప్పి అభిలాష కలిగి, ఆశ కలిగి దేవునికి ప్రమాణపూర్వకంగా మొక్కుబడి చేసుకున్నాడంట. ప్రమాణపూర్వక మొక్కు. ఆ ప్రమాణాన్ని జరిగిన తరువాత ఆ దినము లేదన్నది, ఆ దినము దేవుడి మందసము ఎక్కడికి వచ్చింది? వర్ణాలు కన్నులు దేవుడు ఏర్పాటు చేసిన స్థలానికి దాన్ని తీసుకొచ్చినప్పుడు, దావీదు పురానికి తీసుకుని వచ్చినప్పుడు అతడు స్తుతించేను విచారణను ఏర్పరిచి ఆసాపుడు, ఆసాపు ఎవరు? కీర్తనలో ఆసాపు కీర్తనలు ఉంటాయి. ఉన్నాయా? నాతాను కీర్తన, దావీదు కీర్తన, కోరహ కుమారుడు రచించిన కీర్తనలో ఉంటాయి. ఆసాపు గాయకుడు, మంచి సంగీత విద్వాంసుడు. అతడు
జనములలో ఆయన కార్యములను ప్రకటించింది. ఆయన తర్వాత ఏమున్నాయి? ఆయనను కార్యాలు ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనము. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనము. వర్ణించగలనా నీ కార్యములు, వివరించగలనా నీ మేలులను. వర్ణించగలనా నీ కార్యములు, వివరించగలనా నీ మేలుని బట్టి మనం ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. కీడుని బట్టి కూడా దేవుని స్తుతించాలి. సుఖ దుఃఖాలు మనం స్తుతించాలి, దేవునే స్తుతించాలి. బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు. 2 చక్రాలు ఉంటాయి పిల్లరా. 2 చక్రాల మీద బండి నడుస్తూ ఉంటారు. అదే రీతిగా కష్టము సుఖము అన్నీ కూడా మన జీవితంలో విడిచిపడి ఉన్నాయి. దేవుడు నా మేలు బట్టి ఇవన్నీ జరిగిస్తాడు. అధైర్యపడవద్దు, దిగులు చెందొద్దు, కలత చెందకండి, కలవరపడకండి. దేవుడు తగిన కాలంలో ఆయన చేయగలిగిన కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు. కనుక ఎల్లప్పుడూ దేవుడికి మనం ఏం కలిగి ఉన్నాం? కృతజ్ఞతమై ఉన్నాం, కృతజ్ఞత కలిగి ఉన్నాం. కృతజ్ఞత కలిగిన బ్రతుకు మనం బ్రతుకుతాం. ఇది నా ప్రియ సోదరుడు రమేష్ సంగతి గారు, తండ్రి గారు, తల్లి గారు, మరి సిస్టర్స్ ఇరువురు మనకి ఇచ్చినటువంటి మా బిడ్డలు, మా కుటుంబం ఎంతో అందరికీ ఐక్యత కలిగి ఇది నా చక్కని స్తుతి కూడికని ఏర్పాటు చేసుకుని దైవ సేవకులుగా, దైవ జనులు, పాస్టర్ గారిని, స్థానిక సంఘ సేవకుడిగా నన్ను మీరు ఆహ్వానించి ఇంటి రీతిగా ఆయన నామాన్ని జనులు ప్రకటించడానికి కారుకులైనటువంటి మిమ్మల్ని దేవుడు సర్వ సమృద్ధిగా దీవించి ఆశీర్వదించుగాక.